శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో అక్షయ తృతీయ రోజు ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఈ రోజు ఎవరిని పూజించాలి, ముఖ్యంగా ఈ రోజు పూజ నిర్వహించుకున్నప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి అనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇంకా మనకి 2025 సంవత్సరంలో అక్షయ తృతీయ పండుగ ఎప్పుడు వచ్చింది, ఈ అక్షయ తృతీయ పండుగ రోజు బంగారం ఏ సమయానికి కొనాలి, ఒకవేళ బంగారం కొనలేని వారు ఏ ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను ఒక వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోలు అయితే చూడండి. అక్షయ తృతీయ పండుగ రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వల్ల మనకి ఎన్నటికీ ఎప్పటికీ కూడా తరగని సంపద అయితే చేకూరుతుంది. ఈ అక్షయ తృతీయ పండుగ రోజున లక్ష్మీదేవి అమ్మవారితో పాటుగా అక్షయుడైనటువంటి శ్రీమన్నారాయణుడిని అలాగే కుబేరుణ్ణి తప్పకుండా పూజించాలి. అసలు ఈ అక్షయ తృతీయ అంటే ఏమిటనేది తెలుసుకుందాం. అక్షయం అనగా క్షయం కానిదని అర్థం. అంటే నశించలేనిది, శాశ్వతంగా ఉండేది, ఎన్నటికీ ఎప్పటికీ తరగనిది, ఎప్పటికీ నిలిచి ఉండేది, అంతం లేనిది అని అర్థం. అంటే ఈ అక్షయ తృతీయ రోజున మనం ఏ చిన్న పని ప్రారంభించినా సరే ఆ పని రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. ఇంతటి విశేషత అయితే ఉందండి ఈ అక్షయ తృతీయ పండుగకి. అయితే మనకి ప్రతి సంవత్సరము కూడా ఈ అక్షయ తృతీయ పండుగ వైశాఖ శుక్ల తదియ తిథి రోజున అయితే వస్తుంది. మనకి 2025 సంవత్సరంలో ఈ అక్షయ తృతీయ పండుగ 2025 ఏప్రిల్ 30 బుధవారం రోజు అయితే వచ్చింది. ఈ రోజున తప్పకుండా లక్ష్మీదేవి అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో విశేషంగా పూజిస్తే ఆ అమ్మవారి అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలిగి మనందరికీ కూడా అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. ఇంకా ఈ అక్షయ తృతీయ పండుగ రోజున ఎవరైతే అమ్మవారిని పూజించాలని అనుకుంటారో వారు సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకుని ముందుగా తలస్నానం ఆచరించి తర్వాత శుభ్రమైన వస్త్రాలను ధరించి ముందుగా ద్వారలక్ష్మి పూజను అయితే నిర్వహించుకోవాలి. అందుకోసం ముందుగా ద్వారబంధాన్ని, గడపను అందంగా అలంకరించుకోవాలి. గడపకు పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో బొట్లు పెట్టుకుని గడపను అందంగా అలంకరించుకుని అలాగే గుమ్మం ముందర కూడా బియ్య పిండితో ముగ్గులు పెట్టుకుని ద్వారబంధాన్ని అందంగా అలంకరించుకోవాలి. అలంకరించుకున్న తర్వాత దీపారాధన చేసి ద్వారలక్ష్మి పూజ నిర్వహించుకోవాలి. తర్వాత నిత్య పూజ కూడా పూర్తి చేసుకుని ఆ తర్వాత అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలి. అమ్మవారికి పూజను మనం పూజా మందిరంలోనైనా నిర్వహించుకోవచ్చు, లేదంటే ఇలా ప్రత్యేకంగా పీఠంలో ఏర్పాటు చేసుకునైనా చేసుకోవచ్చండి. ప్రత్యేకంగా పీఠంలో ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవాలనుకుంటే మనం పీఠాన్ని ఎక్కడైతే ఏర్పాటు చేసుకోవాలనుకుంటామో అక్కడ ముందుగా శుద్ధి చేసుకుని పసుపు తాలికి బియ్య పిండితో ముగ్గు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పీటకు కూడా పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో బొట్లు పెట్టుకుని ఆ తర్వాత ఆ పీట పైన ఏదైనా ఎరుపు రంగు కానీ, పసుపు రంగు కానీ, లేదు అంటే గులాబీ రంగు కానీ క్లాత్ ఉంటే పరుచుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ పైన ఒక 3 గుప్పిళ్ళ వరకు బియ్యాన్ని పోసి బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు అమ్మవారి ఫోటో, లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదండి. ఆ అమ్మవారి ఫోటోకి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఈ బియ్యం పైన అయితే పెట్టుకోవాలి. అలాగే అమ్మవారి ఫోటోతో పాటుగా మీ శ్రీమన్నారాయణుడు ఫోటో కూడా ఉంటే పూజలో పెట్టుకోండి. అలాగే కుబేరుడు ఫోటో ఉన్నా కూడా పూజలో పెట్టుకోవచ్చు. లేదు అంటే మీ దగ్గర విగ్రహాలు ఉంటే విగ్రహాలైనా మీరు పూజలో పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పూజలో వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలు అయితే పెట్టుకున్నానండి. అలాగే మీ దగ్గర కుబేరుడు విగ్రహం ఉన్న పూజలో పెట్టుకోవచ్చు. ఇలా అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకుమలు కూడా పెట్టుకోండి. ఈ రోజు ఇంటికి కొత్త పసుపు కుంకుమలను తెచ్చుకుని ఈ విధంగా అమ్మవారి దగ్గర అయితే పెట్టుకోండి. అలాగే ఈ రోజు పూజలో మనం కుబేర కుండలు, కుబేర కుంచం, ఇంకా అక్షయ పాత్రను కూడా పెట్టుకోవచ్చండి. అక్షయ తృతీయ రోజున ఇంట్లో సంపదలు వృద్ధి చెందడం కోసమని ఈ అక్షయ పాత్రను అయితే ఏర్పాటు చేసుకుంటారు. నేను ఆల్రెడీ మన ఛానల్లో అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలి, కుబేర కుండలు, కుబేర కుంచమ ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా వీడియోలు అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఆ వీడియోలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఛానల్లోకి వెళ్ళి. అయితే ఈ అక్షయ తృతీయ పూజను ఆచారం, ఆనవాయితీ ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలా అంటే అలాంటిది ఏమీ లేదండి. ఎవరైనా సరే ఈ పూజను నిర్వహించుకోవచ్చు. ఒకవేళ మీకు కలసం పెట్టుకుని పూజ చేసుకునే ఆనవాయితీ ఉంటే కలసం పెట్టుకుని మీరు పూజను అయితే నిర్వహించుకోవచ్చు. ఇంకా మనం ఏ పూజ చేసినా, వ్రతం చేసినా కూడా ముందుగా ప్రథమ పూజ గణపతికి చేస్తాం కాబట్టి పూజలో తప్పనిసరిగా గణపతి విగ్రహం ఉంటే పెట్టుకోండి. లేదంటే పసుపుతో గణపతిని తయారు చేసుకుని పూజలు అయితే పెట్టుకోండి. ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలనే నానుడు అయితే ఉందండి. అందుకని ఈ రోజున చాలా మంది లక్ష్మీ స్వరూపమైన స్వర్ణాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు. ఈ రోజే బంగారం పుట్టిందని అంటారు. విష్ణుమూర్తికి ప్రతిరూపమే సాలగ్రామం. సాలగ్రామం గర్భం నుండి పుట్టిందే బంగారం కాబట్టి బంగారం విష్ణుమూర్తి స్వరూపం. అందుకే బంగారం పూజనీయమైన. లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన బంగారాన్ని ఈ రోజు ఇంటికి కొని తెచ్చుకోవడం వలన అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందని అంటారు. అలాగే ఎన్నటికీ తరగనటువంటి సంపదలను ప్రసాదిస్తుందని నమ్ముతారు. అందుకని ఈ రోజున బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అయితే ఈ అక్షయ తృతీయ రోజున తప్పకుండా బంగారం కొని తీరాలా అని అంటే అలాంటిది ఏమీ లేదండి. ఎవరి ఆచారాలను బట్టి, సాంప్రదాయాలను బట్టి, ఎవరికి ఉన్న స్తోమతను బట్టి వారు కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే బంగారం కన్నా అమూల్యమైనవి మనకి చాలా వస్తువులు అయితే ఉన్నాయండి. కాబట్టి అక్షయ తృతీయ రోజున బంగారంకి బదులుగా ఇక్కడ నేను చూపించే వస్తువుల్ని కొని ఇంటికి అయితే తెచ్చుకుని పూజలో అమ్మవారి దగ్గర పెట్టుకుని అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోండి. అక్షయ తృతీయ రోజున బంగారం కొన్నా కొనకపోయినా ఈ రోజు తప్పకుండా రాళ్ళ ఉప్పు ప్యాకెట్ ని అలాగే బార్లీ గింజల్ని కొని ఇంటికి
తెచ్చుకుని పూజలో అమ్మవారి దగ్గర పెట్టుకోండి. అలాగే మన ఇంట్లో తిండికి బట్టకు ఎటువంటి లోటు లేకుండా ఉండడం కోసం ఈ రోజు పప్పు దినుసులు, బియ్యం, ఇంకా అమ్మవారికి ఇష్టమైనటువంటి లక్ష్మీప్రదమైన వస్తువులన్నీ కూడా కొని తెచ్చుకుని ఇంట్లో మనం పూజా మందిరంలో పెట్టుకుని అమ్మవారికి పూజ నిర్వహించుకోండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో అక్షయ తృతీయ రోజు బంగారంకి బదులుగా ఇంటికి ఏ ఏ వస్తువులు కొని తెచ్చుకోవాలని ఫుల్ వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఆ వీడియో చూడండి, మీకు అన్ని కూడా క్లియర్ గా అర్థమవుతాయి. ఇలా అమ్మవారికి ఇష్టమైన వస్తువులన్నీ కూడా పూజలో ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు అమ్మవారి ఫోటోని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతోటి, పువ్వుల మాలలతోటి అందంగా అలంకరించుకోండి. ఈ రోజు అమ్మవారికి యాలకుల మాల సమర్పిస్తే చాలా మంచిది. ఎందుకంటే అమ్మవారికి సువాసన భరితమైన పూజ అంటే చాలా ఇష్టం అండి. ఇంక ఈ రోజు పూజలో మనం ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు అండి. అంటే 2 కానీ 3 కానీ 5 కానీ ఇలా ఈ సంఖ్యలో ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. దీపం లక్ష్మీ స్వరూపం అని అంటారండి. అందుకని పూజలో మీరు ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. ఈ రోజు ముఖ్యంగా అమ్మవారికి ఇష్టమైన దీపాలు కూడా పెట్టుకోవచ్చు మీరు. అంటే కామాక్షి దీపం, ఉప్పు దీపం, పంచగవి దీపం, ఇలా ఏ దీపాలైనా సరే మీరు పూజలో పెట్టుకుని అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవచ్చు. నేనైతే ఇక్కడ కామాక్షి దీపం, పంచగవి దీపం, ఇంకా ఉప్పు దీపాన్ని కూడా పూజలో పెట్టుకుంటున్నానండి. ఈ దీపాలన్నీ ఎలా పెట్టుకోవాలనేవి కూడా మన ఛానల్లో వీడియోలు అయితే ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇంక ఈ రోజు దీపారాధన ఆవు నెయ్యితో చేస్తే చాలా మంచిదండి. ఈ రోజు కొత్త ఆవు నెయ్యిని ఇంటికి తెచ్చుకుని ఆ ఆవు నెయ్యితో అమ్మవారికి దీపారాధన చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ మీకు ఆవు నెయ్యి లభించకపోతే నువ్వుల నూనెతోనైనా మీరు దీపారాధన అయితే చేయవచ్చు. అక్షయ తృతీయ పండుగ చాలా విశేషాలతో కూడుకుని ఉందండి. ఈ రోజున శివానుగ్రహంతో సంపదలకు రక్షకుడుగా కుబేరుడు నియమింపబడ్డాడు. త్రేతాయుగం మొదలైంది. విష్ణుమూర్తి స్వరూపుడైన పరశురాముడు జన్మించింది కూడా ఈ రోజే. ధాన్యాన్ని ప్రసాదించే అన్నపూర్ణాదేవి జననం జరిగింది కూడా ఈ రోజే. పరమశివుడి వాహనమైన నందీశ్వరుడు జన్మించింది కూడా ఈ రోజే. అలాగే ఈ రోజు విష్ణుమూర్తి లక్ష్మీదేవికి కళ్యాణం జరిగిందని అంటారు. శ్రీకృష్ణుడు సోదరుడైన బలరాముడు జన్మించింది కూడా ఈ రోజేనండి. పాండవులకు అక్షయ పాత్ర లభించింది కూడా ఈ రోజే. ద్రౌపదికి వస్త్రాపహరణం జరిగినప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరలను ప్రసాదించి ద్రౌపది మానాన్ని కాపాడింది కూడా ఈ రోజే. వేదవ్యాసుడు మహాభారత కావ్యాన్ని విఘ్నేశ్వరుడితో ప్రారంభించింది కూడా ఈ రోజే. శివుడు జటాజూటం నుండి గంగాదేవి భూలోకానికి చేరింది కూడా ఈ రోజే. సింహాచలంలో వరాహ నరసింహస్వామి నిజరూప దర్శనం కూడా ఈ రోజే జరుగుతుంది. అక్కడ సంవత్సరం అంతా కూడా స్వామివారు గంధంతో కప్పి ఉంచుతారు. అలాగే బద్రీనాథ ఆలయాన్ని చలికాలం తర్వాత తెరిచేది కూడా ఈ రోజే. పూరి క్షేత్రంలో జగన్నాథుడి రథయాత్రకు అంకురార్పణ జరిగింది కూడా ఈ రోజే. పేదరికంలో ఉన్న కుచేలుడికి శ్రీకృష్ణ పరమాత్మ అష్టైశ్వర్యాలు ప్రసాదించింది కూడా ఈ రోజేనండి. ఇన్ని విశేషాలతో కూడుకుని ఉందండి ఈ అక్షయ తృతీయ పండుగ. కాబట్టి ఈ అక్షయ తృతీయ పండుగ రోజున విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, ఇంకా కుబేరుణ్ణి పూజించడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి. పూజ కోసం అన్ని కూడా ఈ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా జవాది పౌడర్ ని తీసుకుని పూజాపీఠ పైన అక్కడక్కడ కూడా కొద్దిగా వేసుకోండి. ఇలా చేయడం వలన పూజాపీఠ అంతా కూడా మంచి సువాసన అయితే వస్తుంది. ఇప్పుడు ముందుగా దీపారాధన అయితే చేసుకోండి. ముందుగా ఇత్తడి కుందుల్లో పెట్టిన దీపాలను వెలిగించి ఈ దీపాల దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పుష్పాలు ఉంచి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని ముందుగా ప్రథమ పూజ గణపతికి నిర్వహించుకోండి. గణపతి పూజ ఏ విధంగా చేసుకోవాలని నేను చాలా వీడియోలో అయితే చెప్తున్నానండి. అందుకని ఇక్కడ క్లియర్ గా అయితే చూపించడం లేదు. గణపతి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలి. గణపతికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి కర్పూర నీరాజనం కూడా సమర్పించాలి. ఇప్పుడు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. అమ్మవారికి పూజ నిర్వహించుకునే ముందు మనం ఇక్కడ పూజలో పెట్టుకున్న కామాక్షి దీపం, ఉప్పు దీపం, పంచగవి దీపారాధన కూడా చేసుకుని ఈ దీపాల దగ్గర కూడా కొద్దిగా అక్షంతలు, పుష్పాలు సమర్పించి దీపాలకు నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు మనం అమ్మవారి పూజ కంటే స్వామివారికి ముందుగా పూజను అయితే నిర్వహించుకోవాలండి. స్వామివారికి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు సమర్పించి అలాగే స్వామివారి అష్టోత్తరాలు, శ్లోకాలు అన్ని కూడా చదువుకుంటూ స్వామివారిని తులసి దళాలతో కానీ, పసుపు రంగు పుష్పాలతో కానీ, పసుపు రంగు అక్షంతలతో కానీ పూజించుకోవాలి. ఈ రోజు స్వామివారికి షోడశోపచార పూజ నిర్వహించుకుంటే చాలా మంచిదండి. షోడశోపచార పూజ నిర్వహించుకోవడం కుదరలేని వారు పంచోపచార పూజను నిర్వహించుకోండి. స్వామివారి శ్లోకాలు, స్తోత్రాలు ఏవి కూడా చదవడానికి నోటికి రాకపోతే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠిస్తూ మీరు స్వామివారికి పూజను అయితే నిర్వహించుకోవచ్చు. లేదు అంటే ఓం నమో వెంకటేశాయ అని అనుకుంటూ అయినా మీరు స్వామివారికి పూజ నిర్వహించుకోవచ్చండి. స్వామివారికి పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలి. అమ్మవారి దగ్గర కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు సమర్పించి అలాగే అమ్మవారి శ్లోకాలు, స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ అమ్మవారికి ఇష్టమైన వస్తువులన్నిటితోటి అమ్మవారిని పూజించుకోవచ్చు. లేదు అంటే అమ్మవారిని పుష్పాలతో కానీ, అక్షంతలతో కానీ, ఎరుపు రంగు పుష్పాలతో కానీ పూజించుకోవచ్చు. ఇంకా సుగంధభరితమైన పుష్పాలు ఏవైనా ఉంటే వాటితో కూడా అమ్మవారిని పూజించుకోవచ్చండి. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూజ కుంకుమ పూజ. తప్పకుండా ఈ రోజు అమ్మవారికి కుంకుమార్చన
అయితే నిర్వహించుకోండి. అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించుకున్న తర్వాత ఇప్పుడు కుబేరుడికి కూడా పూజ నిర్వహించుకోవాలండి. మీరు కుబేరుడు ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకుని ఉంటే కుబేరుడు ఫోటో కానీ విగ్రహానికి కానీ మీరు పూజను అయితే నిర్వహించుకోండి. కుబేరుడిని కుబేరు కుంకుమతోటి ఇంకా అక్షంతలతోటి పుష్పాలతోటి పూజించుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కుబేరు కుంకుమ లేకపోతే అప్పుడు పుష్పాలతో కానీ అక్షంతలతో కానీ కుబేరుని పూజించుకోండి. కుబేరుడు స్తోత్రాలు శ్లోకాలు అన్ని కూడా చదువుకుంటూ స్వామివారిని పూజించుకోండి. ఈ అక్షయ తృతీయ రోజున కుబేరుడు అమ్మవారిని పూజించడం వలన అష్టైశ్వర్యాలను పొందాడని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయండి. అందుకని ఈ రోజున తప్పకుండా లక్ష్మీ కుబేరులను అయితే పూజించాలి. ఈ రోజు లక్ష్మీ కుబేరులను పూజించడం వలన మనకి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి. ఈ విధంగా లక్ష్మీ నారాయణని కుబేరుణ్ణి పూజించిన తర్వాత ఇప్పుడు స్వామి అమ్మవార్లకు ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించాలి. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా ఏదైనా తీపి పదార్థం కానీ లేదు అంటే మీ శక్తి కొలిది ఏవి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి అని అనుకుంటే వాటిని మీరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. లేదు అంటే అమ్మవారికి పాలు బెల్లం ముక్కని నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే ఈ సీజన్ లో దొరికేటటువంటి ఫ్రూట్స్ కూడా మీరు అమ్మవారికి సమర్పించవచ్చు. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం సమర్పించాలండి. మీకు శక్తి ఉంటే అమ్మవారికి బ్లౌజ్ పీస్ కూడా సమర్పించవచ్చు. ఆకు వక్క పళ్ళు గాజులు పసుపు కుంకుమ పుష్పాలు ఇవన్నీ కూడా మీరు అమ్మవారికి తాంబూలంగా సమర్పించాలి. ఇంక ఈ రోజు పూర్ణఫలమైనటువంటి కొబ్బరికాయను కూడా అమ్మవారికి నివేదించాలి. ఆ తర్వాత అమ్మవారికి సాంబ్రాణి ధూపం చూపించాలండి. అమ్మవారికి సాంబ్రాణి ధూపం అంటే చాలా ఇష్టం కదండి. అందుకని అమ్మవారికి సాంబ్రాణి ధూపం కూడా చూపించి ఇప్పుడు కర్పూర నీరాజనం అయితే సమర్పించాలి. అమ్మవారికి ధూపం చూపించిన తర్వాత ఇక్కడ మనం పూజలో పెట్టుకున్నటువంటి కుబేర కుంచానికి ఇంకా అక్షయ పాత్రకు కూడా ధూపం చూపించాలి. ఇప్పుడు 2 అక్షంతలను పుష్పాలను తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి ప్రార్థన నమస్కారం చేసుకోవాలి. పూజలో ఏవైనా తప్పులు కానీ పొరపాట్లు కానీ చేసి ఉంటే క్షమించు తల్లి అని అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజను అయితే నిర్వహించుకోవాలి. ఈ పూజను మనం ఉదయం అయినా చేసుకోవచ్చు, సాయంత్రం అయినా చేసుకోవచ్చు. అంటే ఉదయం కుదరలేని వారు సాయంత్రం కూడా మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. ఇంకా ఉదయం పూజ చేసుకున్న వారు సాయంత్రం కూడా అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకుని అమ్మవారికి ఏదైనా నైవేద్యం సమర్పించండి. ఈ అక్షయ తృతీయ పండుగ చాలా విశేషమైనదండి. ఈ రోజు తిథివార నక్షత్రాలు దుర్ముహూర్తం యమగండం ఇటువంటివి ఏవి కూడా చూడకుండా మనం ఈ రోజు ఏ పని ప్రారంభించినా అంటే ఎటువంటి శుభకార్యాలు అయినా మనం ప్రారంభించుకోవచ్చు. పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమను ముందు అమ్మవారికి బొట్టుగా పెట్టి తర్వాత మనం బొట్టుగా ధరించాలండి. అలాగే కుబేర కుంకుమను కూడా మనం ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుని ప్రతి నిత్యము కూడా బొట్టుగా ధరిస్తే చాలా మంచిదండి. ఇంకా పూజకు ఉపయోగించినటువంటి అక్షంతలను పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత శిరస్సును ధరించండి ఇంట్లో వారందరూ కూడా. అమ్మవారికి ఇలా పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత అమ్మవారికి మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా విన్నవించుకోండి. అలాగే కుబేరుడికి కూడా మన కోరికలు మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అన్ని కూడా చెప్పుకోండి. అమ్మవారి అనుగ్రహం ఉన్న కుబేరుడు దయ లేకపోతే మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అయితే తీరవు. కాబట్టి కుబేరుడికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం అయితే చేసుకోండి. ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం కంటే కూడా లేని వారికి దాన ధర్మాలు చేస్తే చాలా మంచిదండి. ఈ రోజు లేని వారికి దాన ధర్మాలు చేయడం వలన మనకి అక్షయమైనటువంటి పుణ్య ఫలితం అయితే కలుగుతుందని అంటారు. అక్షయ తృతీయ రోజున ఈ విధంగా పూజను అయితే నిర్వహించుకోవాలండి. ఈ విధంగా పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత పూజా పీఠాన్ని ఎప్పుడు కదిలించాలని చాలా మందికి సందేహం అయితే వస్తుందండి. ఈ అక్షయ తృతీయ పండుగ మనకి ఈ సంవత్సరం బుధవారం వచ్చింది కాబట్టి మనం బుధవారం రోజు ఉదయం పూజ చేసుకుంటాం కాబట్టి సాయంత్రం మీరు పూజా పీఠాన్ని అయితే కదపవచ్చండి. లేదండి మేము అమ్మవారికి రోజు ఉదయం సాయంత్రం కూడా పూజ చేసుకుంటాం అనుకుంటే మీరు సాయంత్రం కూడా అమ్మవారికి పూజ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అమ్మవారికి పూజ చేసి అప్పుడు మీరు అమ్మవారి పూజా పీఠాన్ని అయితే కదిలించవచ్చు. ఇంకా పూజలో పెట్టినటువంటి బియ్యం పప్పులు ధాన్యం వీటిని మనం వంటల్లో అయితే వాడుకోవచ్చండి. అలాగే మనం ఉప్పు పెట్టుకున్నాం కదండి, ఈ ఉప్పును కూడా మనం వంటల్లో వాడుకోవచ్చు. అక్షయ పాత్రను పూజా మందిరంలో పెట్టుకోవచ్చండి. ఇంకా ఇక్కడ పెట్టుకున్నటువంటి ఉప్పు దీపం కామాక్షి దీపం ఇవన్నీ ఉన్నాయి కదండి, ఈ ఉప్పు దీపంలో పెట్టినటువంటి ఉప్పుని ఎవరో తొక్కని చోట అయితే వేసేయాలండి చెట్టు మొదట్లో, లేదు అంటే పారే నీటిలో వదిలేయవచ్చు. ఇంక ఈ అక్షయ తృతీయ రోజున ఈ విధంగా పూజ చేసుకున్నప్పుడు ఏదైనా ఉపవాసం లాంటివి ఉండాలంటే అలాంటివి ఏవి కూడా అవసరం లేదండి. ఉదయం పూజ చేసుకున్నప్పుడు మనం ఎలాగో ఉపవాసం ఉండే పూజ చేసుకుంటాం కాబట్టి పూజ పూర్తయిన తర్వాత మనం భోజనం అయితే చేయవచ్చు. లేదంటే మేము సాయంత్రం పూజ చేసుకుంటాం అనుకున్నా కూడా మీరు మధ్యాహ్నం భోజనం చేసేసి సాయంత్రం పూజను అయితే నిర్వహించుకోవచ్చండి. లేదండి మేము ఉపవాసం ఉండే అమ్మవారికి పూజ నిర్వహించుకుంటాం అనుకుంటే ఎలా చేసినా కూడా పర్వాలేదండి. అయితే పూజ చేసుకున్నప్పుడు ఎటువంటి నాన్ వెజ్ లాంటి పదార్థాలు తినకుండా ఉంటే సరిపోతుంది. అంతేనండి, చూసారు కదా అక్షయ తృతీయ రోజు ఇంట్లో పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి అనేది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.